హలో అండి. ఈరోజు 2 ఐకానిక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఒకటి 'పవన్ కళ్యాణ్' గారి 'ఓజీ' మూవీ 'ఫైర్ స్టార్మ్' సాంగ్. ఇంకొకటి ఎంతో హైప్‌తో వెయిట్ చేస్తున్న 'కూలీ' ట్రైలర్. జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు 'ఓజీ' ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిపోయింది. సాంగ్ అయితే నాకు అబోవ్ యావరేజ్‌లా ఉంది. కానీ విజువల్స్ అయితే టాప్ నాచ్‌గా ఉంది. ఇంకా సినిమాటోగ్రఫీ పీక్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. సుజిత్ ఈ మూవీని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సాంగ్‌లో విజువల్స్ క్వాలిటీ నాకు చాలా నచ్చిందండి. ఇంకా 'సింబు' గారి వాయిస్ కూడా ఎంతో బావుంది. కానీ తమన్ గారు కొంచెం డిసప్పాయింట్ చేశారు. అంత హైప్ ఇచ్చినా కూడా సాంగ్ మ్యూజిక్ నాకు జస్ట్ అబోవ్ యావరేజ్‌లా అనిపించింది. సాంగ్‌లో జాపనీస్ లిరిక్స్ కూడా ఉన్నాయి. అవి చాలా బావున్నాయి. ఇంకా 'శివమణి' గారి డ్రమ్స్ ఓకే. సాంగ్‌లో 'పవన్ కళ్యాణ్' గారి స్టైలింగ్ అండ్ స్వాగ్ అయితే టాప్ నాచ్. సామురాయ్ స్వార్డ్‌తో నరుకుతుంటే అసలు కేకలా ఉంది ఆ ఫీల్. ఇంకా సాంగ్‌లో డ్రాగన్ టాటూస్, మూవీలో స్టోరీ జపాన్ మాఫియాకి సంబంధించిలాగా ఉండబోతోంది. ఫస్ట్ టైం వింటే సాంగ్ అబోవ్ యావరేజ్‌లా అనిపించింది. చూద్దాం మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ పాట ఎలా అనిపిస్తుందని. సోషల్ మీడియాలో అయితే తమన్ అన్న మళ్ళీ దొరికేశాడు అంటున్నారు ఈ సాంగ్ గురించి. యాజ్ ఇట్ ఈజ్ వరుణ్ ధవన్ గారి 'బేబీ జాన్' మూవీలో లాగా ఉంది అని ట్రోల్స్ వేయడం కూడా మొదలుపెట్టేశారు. మీకు కూడా ఇలాగే అనిపించిందా? మీ ఒపీనియన్ ఏంటని కింద కామెంట్స్‌లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.